మేము కొంచెం వెరైటీ డిష్ అయితే చేస్తున్నామండి. ఇంట్లో అయితే ప్రిపేర్ చేయడం నాకు రాదు. పక్కన రోజుకి చాలా ఇష్టం పిజ్జా. పక్కన ఎప్పుడో చెప్తుంది, చేయడానికి అవ్వలేదు, కుదరలేదు ఈ మధ్యన. మొన్న అయితే మేము తెచ్చేసాం, రెడీమేడ్ దొరుకుతుంది అనేసి. తెలుగు ఒకసారి ట్రై చేయాలా, ట్రై చేస్తే బాగుంటే వారం ఒకసారి తెచ్చుకోవచ్చు. ఇది వెజిటేబుల్ పిజ్జా. ఇదైతే నేను ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. మా ఇంట్లో అవన్ ఉంది, అది కూడా ఒకసారి నేను యూజ్ చేయలేదు. ఒకసారి టేస్ట్ చేస్తాను, ఫెయిల్ అయిపోయింది. అందుకే ఫస్ట్ టైం ఎలాగొస్తా చూడాలి. ఇక్కడ కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజ్ తెచ్చుకున్నాం. చూడండి, అన్ని రెడీమేడ్ దొరికిపోతుంటే మనుషులకి ఇంకా పని ఉంది. 8 minutes పెట్టాలి. కట్ చేస్తుంది. ఆయిల్ వేయాలి, చింటూ వేయకూడదు కదా. సిరీస్ అవుతుంది పెద్దగా పెడుతున్నాను. ఆయిల్ వేయకూడదా? ఇదిగో అండి, ఇదంతా మసాలా షేజ్వాన్ అంట. ఇదిగో షేజ్వాన్, ఇది కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెము వేడికి మెల్ట్ అయ్యిందంటే చాలా బాగుంటుందంట. ఎప్పుడైనా బయట తినడమే కానీ ఎప్పుడు ఇంటి దగ్గర చేయలేదండి. ఇప్పుడు రెడీమేడ్ దొరికిపోతున్నాయట, ఇంకెంత భయం లేదు కదా. ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేస్తే బాగా వస్తే ఇంకొకసారి తెచ్చుకొని తినచ్చు. ఇదిగోండి, మంచిగా ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. మా బాబు నాకు తిడుతూనే ఉన్నాడు సైడ్ నుండి అయితే. ఇదిగోండి, మొత్తము ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఏదైనా మూత పెట్టేయాలి. ఇదంటే మసాలా అంట అండి, ఇది కూడా వేయాలి. ఇదిగోండి, దీంతో ఇది కూడా దొరికింది. అన్ని దీంతో దొరికాయి, రెడీమేడ్ కదా, అన్ని దీంతో దొరికి ఇప్పుడైతే దీని మీద ఇదిగో ఇది కూడా వేసేస్తున్నాను. మంచిగా ఇవన్నీ వేసేస్తే మెల్ట్ అయిపోయిందంటే నైస్గా ఉంటుందంట. మీరు కూడా ఎప్పుడైనా రెడీమేడ్ తెచ్చి తిన్నారండి. ఇదిగోండి, మంచి కలిపేసుకున్నాను కదా. 8 minutes నుండి 10 minutes వరకు ఇదంతా డక్కన్ అంటూ మీద మూత పెట్టేయాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము కదా మంట. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. 10 minutes వరకు వదిలేయాలి. దాని వల్ల అది మంచిగా మెల్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎమ్మి తినొచ్చు. ఇప్పుడు ఈ 10 minutes వరకు పెట్టాలి కదండి. 8 నుండి 10 minutes వరకు పెట్టాలి కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి, అప్పుడు ఫినిష్ అంటే కంప్లీట్ అయిపోయినట్టుగా. అప్పుడు రెడీ అయిపోయింది కదా, తినేయవచ్చు. బాగుందండి. కట్ చేయనా? స్టవ్ బంద్ చేసేది, అయిపోయింది. కొంచెం చల్లని తర్వాత కట్ చేస్తే అవుతుంది. చింటూ వేడి ఉంది, కొంచెం చల్లార్చాలి అంతే. బుక్ లో రాస్తున్నారు 8 minutes నుండి 10 minutes వరకు అనేసి పెట్టాము. నైట్ కొంచెం ఇదైంది. ఇవి దీంట్లో వేసేయడమే. కొంచెం చల్లగిన తర్వాత ఇదిగో మా పిజ్జా రెడీ. చూసేయండి, కలర్ఫుల్గా ఉందా. కట్ చేస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ. మాకు హ్యాపీ బర్త్డే అవుతుంది. ఇదిగోండి, చీజ్ 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 మేకింగ్ పిజ్జా. ఎవరైనా చేయలేకుండా ఉంటే రెడీమేడ్ దొరుకుతున్నాయి, తెచ్చేసి తినకేయండి. సూపర్ డూపర్ ఉంటుంది. ఇదిగోండి, ప్లేట్ ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాము.
ఎమ్మి ఎమ్మి పిజ్జా. మా చిండుగాడికి ఇలాంటివి అయితే చాలా ఇష్టం అండి. ఇంట్లో భోజనం అయితే ఇష్టపడ్డా కానీ ఇలాంటివి అయితే మాత్రం చాలా ఇష్టపడతాడు. స్నాక్స్ ఐటమ్ తినే